లేదా సేవించడం అనేటువంటి దాని గురించి మనం చూస్తున్నాము. The only worship God accepts is spirit and in truth. చూడండి, దేవుడు అంగీకరించేటువంటి ఒకే ఒక ఆరాధన ఏమిటంటే ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుట అయి ఉన్నది. So Jesus humbled himself. యేసు తను తాను తగ్గించుకున్నాడు. He offered his body to the Father. ఆయన తన శరీరమును తండ్రికి అప్పగించుకున్నాడు. But it wasn't his body that was the key, it was his humility. చూడండి, ఆయన శరీరమును తగ్గించుకున్నందువలనే ఆయన అప్పగించుకున్నాడు. And we saw that the Old Testament Jews were worshiping with material things. చూడండి, పాత నిబంధన యూదులు ఆ భూ సంబంధమైన కార్యములను మరి అంగీకరించి ఉన్నారు, ముఖ్యత్వం ఇచ్చున్నారు. And we pointed out that God wants us to worship him for our sakes, not his. చూడండి, దేవుణ్ణి ఆరాధించేటువంటి విధానాన్ని మనం చూస్తే ఆయన కోసం కాదు మనం ఆరాధన చేసేది, మన నిమిత్తమే మనం ఆయన్ని ఆరాధిస్తున్నాం. So Hebrews the 12th chapter verse 2. హెబ్రీ 12వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, How did Jesus overcome the cross? చూడండి, యేసు సిలువను ఏ విధంగా జయించాడు? మనము కూడా ప్రతి భారమును సులువుగా సిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూసుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపరవశమున ఆసీనుడై ఉన్నాడు. ఓకే, so how did Jesus overcome the cross? యేసు ఏ విధంగా సిలువను జయించాడు? He despised the shame. ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. The ones that thought Jesus was a shame on the cross. చూడండి, యేసు ఆ యొక్క అవమానాన్ని నిర్లక్ష్య పెట్టినాడు సిలువలో. They were the ones that did not see his humility on the cross. చూడండి, ఆయన యొక్క తగ్గింపును సిలువలో చూసి ఉన్నారు. So we worship Jesus, God's humility. దేవుని యొక్క తగ్గింపుని మనం చూస్తున్నాము. We highly esteem his kindness. ఆయన యొక్క కనికరాన్ని మనము మరి చూస్తున్నాము. We're fully dependent on his faithfulness. ఆయన యొక్క నమ్మకత్వం పైన పూర్తిగా మనం ఆధారపడి ఉన్నాము. What would we do without his forgiveness? ఆయన యొక్క కనికరాన్ని బట్టి మనం ఏం చూస్తున్నాము? మనం క్షమించబడుతున్నాం సార్. All of these are spiritual. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి కార్యములుగానే ఉన్నవి. And when we thank him for all these things, మనం ఈ when we thank him for all these things, that's thanksgiving, which is worship. చూడండి, మనం ఈ కార్యములన్నిటిలో ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించామంటే అదే కృతజ్ఞతాస్తులు చెల్లించడమైంది, అదే ఆరాధన అయింది. And we saw in 1 Peter we are to offer spiritual sacrifices, not physical. మనం మొదటి పేతురులో చూస్తున్నాము, ఆయనకి ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పిస్తున్నామే తప్ప భూ సంబంధమైనటువంటి బలులు కాదు అర్పించేది. And we saw that praising his authority was worship. చూడండి, ఆయన యొక్క అధికారాన్ని మరి అంగీకరించడం లేదా మెచ్చుకోవడం అనేది ఆరాధన అయినది. God counts that as a sacrifice. దాన్ని దేవుడు ఒక యాగముగాను లేదా బలిగాను లెక్కిస్తున్నాడు. Then we saw that the Lord's Prayer all involved authority. చూడండి, దేవుని యొక్క ప్రార్థనలో ఆ అధికారాన్ని అంతా మనం చూస్తున్నాము. And so we're submitting to his authority, which is a sacrifice. చూడండి, ఆయనకి అధికారానికి మనం లోబడుతున్నాము అని అంటే అది ఒక అధికారాన్ని అంటే అది ఒక బలి యాగంగా ఉన్నది. Okay, next 20. నిర్గమకాండము 20వ అధ్యాయం తిప్పుకున్నాము. Remember Moses saw or heard the glory of God. చూడండి, మోషే దేవుని యొక్క మహిమను అంగీకరించున్నాడు, చూసి ఉన్నాడు. And God gave his qualities there. దేవుడు తన యొక్క తత్వాలను అక్కడ ఇచ్చున్నాడు. He proclaimed the name of the Lord. దేవుని యొక్క నామమును అక్కడ ప్రకటించున్నాడు. And that was
when we honor and glorify those things, that's spiritual worship. చూడండి, మనం దేవుని యొక్క మహిమను ఆ తర్వాత ఆయన్ని మెప్పును మనం చేసినప్పుడు అది ఆరాధన ఉన్నది. And we worship His faithfulness because we want to be faithful. మనం ఆయన యొక్క నమ్మకత్వాన్ని ఆరాధన చేస్తున్నామంటే అది ఆరాధన అయి ఉన్నది. The same with His holiness. ఆయన యొక్క పరిశుద్ధతను గురించి కూడా అలాగనే ఉన్నది. We want to be like Him. మనం ఆయనను పోలి ఉండవాలని కోరుకుంటున్నాము. So He wants us to present our bodies a living sacrifice. మన యొక్క శరీరములను సజీవ యాగములుగా ఆయన సమర్పించవాలని కోరుచున్నాడు. That's true holiness. చూడండి, అది నిజమైనటువంటి పరిశుద్ధతగా ఉన్నది. Then when we help God's children, that's also a kind of worship. చూడండి, మనం దేవుని యొక్క పిల్లలకి సహాయం చేసినట్లయితే అది కూడా ఆరాధనలో భాగమై ఉన్నది. Philippians the 4th chapter, ఫిలిప్పీ 4వ అధ్యాయము 15 to 18. 15వ వచనం నుంచి 18వ వచనం వరకు చూసినట్లయితే, ఫిలిప్పీలారా, నేను బోధింప ఆరంభించి నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకునే విషయంలోనూ మీరు తప్ప ఏ సంఘపు వారును నాతో పాలువారు కాలేదని మీకే తెలియను. ఏలైనగా దశలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేసిరి. నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పట్లేదు గాని మీ లెక్కకు విస్తార ఫలం రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులను ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. So notice how God describes that sacrifice they made. చూడండి, దేవుడు యొక్క బలులను ఏ విధంగా మరి వర్ణిస్తున్నాడో చూడండి. It's an odor of a sweet smell. చూడండి, అవి సుగంధ వాసనగా ఉన్నవి అని అంటున్నాడు. A sacrifice. అది ఒక యాగము అయ్యున్నది. That sacrifice is acceptable and well pleasing to God. చూడండి, ఆ యొక్క యాగం అనేది దేవునికి మరి అంగీకారంగా ఉన్నది. So if we help one of the brethren, do we call that worship? చూడండి, ఒక సహోదరునికి మనం సహాయం చేసాం అనుకోండి, అది ఆరాధనలో ఒక భాగమేనా? It's an odor of a sweet smell. అది మనోహరమైన సువాసనగా ఉన్నదని చెప్తున్నాడు. It's not a physical smell like in the Old Testament temple. ఇదేదో పాత నిబంధన ఆలయంలో వచ్చినటువంటి సుగంధ పరిమళ వాసన కాదు, భూ సంబంధమైనది కాదు. But he likens it to a good smell which pleases God. చూడండి, దీన్ని ఆయన ఏ విధంగా పోలుస్తున్నాడంటే దేవునికి అంగీకారమైనటువంటి ఒక సుగంధ వాసనగా పోలుస్తున్నాడు. And why is that pleasing to God? అది ఎందుకు దేవుని సంతోషపరిచేదిగా ఉన్నది? Remember 1 John 4:12. మొదటి యోహాను 4:12 వచనం ఒకసారి చదువుదాం. మొదటి యోహాను 4:12. ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడు చూసి ఉండలేదు. మనము ఒకరినొకరు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిత్యుడు, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. ఓకే. So serving the brethren is a sacrifice. చూడండి, దేవుణ్ణి సహోదరునికి సేవ చేయటం అనేది ఒక బలిగా ఉన్నదని చెప్పి మనం చూస్తున్నాము. We just read that with Paul. అది పౌలు విషయంలో మనం దాన్ని చూసి ఉన్నాము. Was Paul the only one that needed help? చూడండి, పౌలు మాత్రమే మనకు సాయం చేయగలిగేటువంటి వాడై ఉన్నాడా? Macedonia. He mentions the same thing. చూడండి, అదే కార్యాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. To Jerusalem for the first saints. చూడండి, పరిశుద్ధమైన యెరూషలేముకి వెళ్తున్నాడు. This is a sacrifice of compassion. ఇది కనికరం విషయమైనటువంటి బలిగా ఉన్నది. And when we're kind to the other, that's a sacrifice. మన సహోదరునికి కనికరం
any kind of good work for the brethren is a sacrifice. చూడండి, సహోదరులకు మనం చేసి ఏ యొక్క సహాయమైనా అది ఒక బలిగా ఉన్నది. What about teaching the brethren? సహోదరులకు బోధించేటువంటి కార్యం గురించి ఏంటి? Is this well pleasing to the? ఇది సంతోషించేదిగా ఉన్నదా? దీన్ని హాట్స్పాట్ ఉంది. ఓకే బ్రదర్. Are you there, brother? Yes, brother. Okay, we lost the camera. Sorry? Okay, so Matthew 23, మత్తయి 23వ అధ్యాయము verses 1 to 5. 1 నుంచి 5 వచనాలు చదువుదాం. మత్తయి 23వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. మత్తయి 23 1 నుంచి 5 అండి. అప్పుడు యేసు జనసమూహములతో తన శిష్యులతోనూ ఇట్లన్నెను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు గనక వారు మీతో చెప్పు వాటినన్నిటిని అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదిరే గాని చేయరు. మోయ సత్యము గాని భారము బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారిని పెట్టుదిరే గాని తమ వేలితోనైనను వాటిని కదిలింపగలరు. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. తమ రక్షరేకులు ఎడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. ఓకే. So were they loving the brethren with these kind of works? చూడండి, ఈ యొక్క క్రియలను బట్టి వారు సహోదరులను ప్రేమించున్నారా? They did not love the brethren, they hated the brethren. చూడండి, వారు సహోదరుని ప్రేమించక సహోదరులను ద్వేషించున్నారు. And when they offered their money, their hearts did not go up to God. చూడండి, వారు డబ్బును ఇచ్చినప్పుడు వారి హృదయాలు అనేవి దేవునికి అనుకూలంగా ఉండట్లేదు. So men worship in many ways, but it does not include the Father. చూడండి, మనుషులు అనేక విధాలుగా మరి ఆరాధన చేస్తున్నారు, కానీ అది దేవునికి అంగీకారంగా దేవుని అనుకూలపరిచేదిగా లేదు. Alright, so the woman then did not want to come to the well. చూడండి, ఆ యొక్క బావి దగ్గరకు వచ్చినట్టు స్త్రీ అనేది ఆమె John 4:25-26. యోహాను 4:25-26 చూడండి. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను తండ్రిని ఆరాధించే కాలం వస్తున్నది. అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుతున్నారు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోని ఆరాధింపవలను. ఓకే. So who was this woman looking for? ఈ యొక్క స్త్రీ ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉన్నది? She had hope that when the Christ came, he would tell them everything. చూడండి, ఆమె ఎవరి మీద నమ్మకంతో ఉందో తెలుసా? క్రీస్తు వచ్చినప్పుడు సమస్తమును ఆమెకు తెలియజేయనని చెప్పి నమ్మకంతో ఉన్నది. So Jesus told her plainly he was the Christ. చూడండి, యేసు చాలా తేటగా చెప్పిన విషయం ఏంటంటే తానే క్రీస్తునై ఉన్నానని చెప్పడం జరిగింది. He told the apostles, you don't tell anyone that I'm Christ. చూడండి, ఈ అపోస్తలులతో ఆయన చెప్పాడు, నేనే క్రీస్తునై ఉన్నానని చెప్పి మీరు ఎవరితో చెప్పొద్దు అని చెప్పాడు. But he himself told this woman that he was the Christ. చూడండి, ఆయన క్రీస్తు అయి ఉన్నట్లుగా తాను మరి చెప్పుకోవడం జరిగింది. Did these Samaritans try to make him king? చూడండి, ఈ యొక్క సమరీయులు ఆయన్ని రాజుగా చేయవాలని చెప్పి కోరుచున్నారా? So when Jesus was teaching this woman, then she wanted to know more and more. చూడండి, యేసు యొక్క స్త్రీకి బోధించడం మొదలుపెట్టినప్పుడు ఆమె ఎక్కువగా తెలుసుకోవాలని చెప్పి కోరుచున్నది. So until he was forced, he didn't tell anybody he was the Christ. చూడండి, ఆయన బలవంత పెట్టబడేంత వరకు తానే క్రీస్తునని ఎవరితో చెప్పుకోలేడు. He did ask the apostles who he was. చూడండి, తాను ఎవరై ఉన్నారని చెప్పి మీరు అనుకుంటున్నారు అని చెప్పి అపోస్తలుని అడిగాడు ఆయన. And so the Father had given them understanding. చూడండి, తండ్రి ఆయనకి ఒక గ్రహింపుని ఇచ్చి ఉన్నాడు, but not anybody else. అందరికీ ఇవ్వలేదు. He gave this understanding to the thief on the cross. చూడండి, ఆ యొక్క దొంగకి అంటే శిలువ మీద ఉన్న దొంగకి ఆయన గ్రహింపు ఇచ్చాడు.
But that thief was a righteous man. ఆ యొక్క దొంగ నీతిమంతుడై ఉన్నాడు. Now, without a question, he made at least one mistake. చూడండి, అతను ఒక సందేహమే లేకుండా ఒక తప్పు చేశాడు అనేది వాస్తవమే. But he believed that Jesus would come to his kingdom after he died. చూడండి, యేసు తాను మరణించిన తర్వాత తన రాజ్యానికి వస్తాడని చెప్పి ఆయన నమ్మాడు. దొంగ నమ్మాడు. Did the apostles have that kind of understanding? అపోస్తలులకు ఆ రకమైనటువంటి విశ్వాసం ఉందా? Not at that time. ఆ యొక్క సమయంలో లేదు. So God does give understanding to different people at different times. చూడండి, దేవుడు వ్యత్యాసమైనటువంటి ప్రజలకు వ్యత్యాసమైనటువంటి ఆ యొక్క గ్రహింపునిస్తున్నాడు. So verse 27, John 4:27. చూడండి, యోహాను 4:4 చూసి ఆశ్చర్యపడి కానీ నీకేం కావాలని ఆయనను ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావని ఆయనను ఎవడు అడగలేదు. So the disciples marveled that he spoke to the woman. ఆయన స్త్రీతో మాట్లాడుతున్న విషయాన్ని చూసి శిష్యులు ఆశ్చర్యపడ్డారు. She was a Samaritan, and Samaritans don't talk with Jews don't talk with Samaritans. చూడండి, ఆమె యొక్క సమరయ స్త్రీ, అయితే యూదులు సమరయులతో మాట్లాడరు. But Jesus was speaking to the woman at the well. చూడండి, యేసు ఆ యొక్క బావి దగ్గర ఉన్నటువంటి స్త్రీతో మాట్లాడుతున్నాడు. The apostles didn't dare to ask him about it. చూడండి, అపోస్తులు ఆమెను అది ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి అడగడానికి ధైర్యం చేయలేకపోయారు. What happened in verse 28? ఎందుకు ఏం జరిగింది మరి? చదవండి. ఊర్లోనికి వెళ్ళి చదువు. మీరు వచ్చి నేను చేసిన అవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. ఓకే, Let's read through verse 30. 37 చదవండి. వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనతో వేడుకొనిరి. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా. ఓకే, So the Lord gave these Samaritans understanding. ఈ యొక్క సమరయ స్త్రీకి గ్రహింపును దేవుడిచ్చాడు. And so the disciples then come and interrupt the conversation. చూడండి, శిష్యులు వచ్చి ఆ యొక్క సంభాషణని మరి అభ్యంతరపరిచారు, కొంచెం ఇబ్బంది పెట్టారు, అదే ఇంటరప్ట్ చేశారు. Of course, when the woman left, then they talked to him about food. చూడండి, ఆ యొక్క స్త్రీ వెళ్ళింది, వారేమో భోజనాన్ని గురించి మాట్లాడుతున్నారు. The Samaritans were on their way to see them. చూడండి, సమరయులు వచ్చి మార్గ మధ్యంలో వచ్చి ఆయన చూడడానికి వచ్చారు. And so Jesus then didn't have time to eat. అయితే యేసుకు భోజనం చేయుటకు సమయం లేక ఉండెను. So what was he eating? ఆయన ఏం భుజిస్తున్నాడు? He was serving God. ఆయన దేవుణ్ణి సేవిస్తున్నాడు. And he said, I've got food that you don't know about. మీకు తెలియనటువంటి ఆహారం నాకున్నది అని చెప్పారన్నాడు. His food was to do the will of God. ఆయన ఆహారం ఏంటంటే దేవుని చిత్తమును జరిగించే అయి ఉన్నది. 31-34 చదువుతాం. శిష్యులు కూడా భోజనం చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనాను తెచ్చినేమో అని చెప్పుకునేది. యేసు వారిని చూసి, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఓకే, 34 ఆయన యొక్క ఆహారము భోజనం ఏమైనది? దేవుని చిత్తాన్ని చేయుటి ఆయన యొక్క ఆహారమై ఉన్నది. చూడండి, దేవుని చిత్తము వలన ఈ యొక్క ప్రజలకు యేసు బోధిస్తున్నాడు. And
So Jesus enjoyed his work just like they enjoyed food. చూడండి, వారు ఆహారం తినేటప్పుడు ఎంత అంత సంతోషంగా ఉన్నారో, అలాగే యేసుక్రీస్తు యొక్క పని చేయట్లో అంత సంతోషంగా ఉన్నాడు. So how do we feel like about doing the will of God and the work of God? మనం దేవుని యొక్క పనిని చేయట్లో ఏం చేయాల్సినటువంటి వారమై ఉన్నాము? He was teaching these Samaritans. ఆయన యొక్క సమరయులకు బోధిస్తున్నాడు. Do we rejoice to teach the brethren the truth? మనం కూడా సహోదరులకు సత్యాన్ని బోధించేటప్పుడు సంతోషించవలన? These people were hungering and thirsting after God's truth. చూడండి, వారు ప్రజలు ఆ యొక్క దేవుని యొక్క సత్యం కోసం ఆకలి దప్పులు కలిగినటువంటి వారై ఉన్నారని చెప్పి మనం చూస్తున్నాం. So verse 35, let's read that. 35వ వచనం చదువుదాము. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడండి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్తున్నాను. So the physical harvest was 3 or 4 months away. చూడండి, భూ సంబంధమైనటువంటి కోత అనేది సారీ బ్రదర్, the physical harvest for material grain was 3 or 4 months away. చూడండి, ఆ యొక్క భూ సంబంధమైనటువంటి కోత అనేది కొన్ని నెలల తర్వాత వస్తుంది, 4 నెలల తర్వాత వస్తుంది. But as far as the harvest for the gospel is concerned, they were coming to talk with him. చూడండి, సువార్త నిమిత్తము, సువార్త అనేటువంటి ఆ యొక్క పంట కోత నిమిత్తము వాళ్ళు మాట్లాడుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. So Jesus was ready to continue to teach and not eat. చూడండి, ఆయన బోధిస్తూ మరి తినడానికి సిద్ధంగా లేడు. So it's a delightful thing to teach those who want to know and understand the truth. దేవుని సత్యాన్ని తెలుసుకోవాలని చెప్పి కోరుకునేటువంటి వారికి బోధించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి కార్యమై ఉన్నది. Okay, let's read 36 to 38. ఇప్పుడు 36 నుంచి 38 వరకు చదవండి. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించున్నట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడు ఒకడు కోయువాడు ఒకడును మాట ఈ విషయంలో సత్యమే. 38 వరకు చదవగా. మీరు దేన్ని గురించి కష్టపడలేదో దాన్ని కోయుటకు మిమ్మల్ని పంపితిని, ఇతరులు కష్టపడి మీరు వారి కష్టఫలంలో ప్రవేశిస్తున్నారని చెప్పాను. ఓకే, So who's been teaching these people? ఈ యొక్క ప్రజలకు బోధిస్తున్నది ఎవరు? They had prophets back in that time. ఆ దినాల్లో ప్రవక్తలు ఉన్నారు వారికి. And apparently there was a prophet in Samaria. చూడండి, ప్రత్యేకంగా సమరయలో ఉన్నటువంటి ప్రవక్తల గురించి. But somehow they were hearing the truth. చూడండి, ఏదో విధంగా వారు సత్యాన్ని వింటున్నారు. Let's look at Galatians 6, గలతీ 6వ అధ్యాయం తిప్పుకోండి. 7 and 8. 7-8 వచనాలు. గలతీ 6వ అధ్యాయము 7-8 వచనాలు. 7-8. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడదు, మనుషులు ఏమి విత్తునో ఆ పంటనే పోయిను. ఏలైనగా తన శరీరం బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షేమను పండపోయిను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పండపోయిను. ఓకే, Okay, so God is not going to be mocked. చూడండి, దేవుడు ఆ యొక్క సారీ దీని నుంచి He's not going to be scorned or mocked. బ్రదర్ నుంచి పంపించారు. Verse, అది పోయిందా? నెంబర్ నుంచి ఫోన్ చేయాలంటున్నా. God is not mocked. చూడండి, దేవుడు వెక్కిరింపబడ్డాడు. So whatever a man sows, he'll reap. చూడండి, దేవుడు ఇంకా చెప్పంటున్నా, ఫోన్ చేసి చెప్తే పోద్ది వాళ్ళ. ఓకే బ్రదర్, సారీ దెర్ ఇస్ ఏ ఫోన్ కాల్. ఓకే, రిపీట్ అగైన్ ప్లీజ్. ఫోన్ ఆయన పుష్పరాజు. Whatever a man sows, he'll reap. ఓకే బ్రదర్, మనుషుడు ఏది విత్తాడో దాన్నే కొస్తాడు. ఉందా నంబర్ పుష్పరాజు? Read verse 7 again. మళ్ళా 7వ వచనం చదవండి. 6, 7. 7-8 వచనాలు మరొకసారి చదవండి. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థాలు భాగం ఇవ్వాలి. చేసి మాట్లాడు మళ్ళీ.
మనుషులు ఏమి విత్తునో ఆ పంటే పోయిను. ఏలయనగా తన చర్యరీతిని బట్టి విత్తువాడు తన చర్యను బట్టి క్షేమను పట్టపోయిను. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటపోయిను. ఓకే, So then they mock God, but they'll pay a price. చూడండి, మనుషులు ఆ యొక్క బహుమానం పొందినప్పుడు వారు అపహసిస్తున్నారు. And they'll understand that God was doing the right thing on Judgment Day. తీర్పు దినమున మరి సరైన కార్యాన్ని దేవుడు చేస్తాడనే విషయాన్ని వారు అర్థం చేసుకుంటున్నారు. But there are two ways to sow. చూడండి, రెండు విధాలుగా వారు విత్తుతున్నారు. It's talking about sowing the seed into the ground. చూడండి, ఆ యొక్క నేలలో విత్తనాన్ని గురించి మాట్లాడుతున్నాడు. So if we preach the word, we'll మనం reap a reward. చూడండి, మనం విత్తనాన్ని విత్తినప్పుడు ఆ యొక్క ప్రజలకు బహుమానం వస్తుంది. If we obey the commands of God, we get a reward. మనము దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడినప్పుడు మనకి బహుమానం వస్తుంది. But if we sow to the flesh, we sow to vanity or sin. చూడండి, మనము శరీరాన్ని బట్టి విత్తినట్లయితే అది వ్యర్థమవుతుంది, అది పాపంగా ఉన్నది. And we get a reward, but it won't be a nice reward. చూడండి, మనం ఒకవేళ బహుమానం పొందినా అది సరైన బహుమానంగా ఉండదు. So these things are all God's word, not man. ఇవన్నీ కూడా దేవుని యొక్క మాటలే తప్ప మన యొక్క మనుషుల యొక్క మాటలు కావు. 1 Corinthians 3, 1 కొరింథీ 3వ అధ్యాయం తిప్పుకోండి, 5 through 8. 5 నుంచి 8 వచనాలు. అపోల్లో ఎవడు, పౌలు ఎవడు, పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలగజేయవాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలగజేయు దేవునిలోనే గాని నాటువానిలోనైను నీళ్లు పోయి వానిలోనైను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కడే. ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతము పుచ్చుకొనును. So how is this God's work and not man? ఇది ఏ విధంగా దేవుని యొక్క పని అయి ఉన్నది, మనుషుల యొక్క పని కాకుండా దేవుని యొక్క పని అయి ఉన్నది? They were speaking God's word, not their own. చూడండి, వారు దేవుని యొక్క పనిగా సొంత పని కాకుండా దేవుని యొక్క పనిగా చూస్తున్నారు. And who gave the brethren the understanding? ఇక సహోదరులకి గ్రహింపునిచ్చేది ఎవరు? So these are all God's works. ఇవన్నీ కూడా దేవుని యొక్క పనులు. And we may be sowing the word. మనం ఒకవేళ ఆ యొక్క విత్తనాన్ని విత్తేటువంటి వారుగా ఉండవచ్చు. But who gives the Lord's understanding? చూడండి, ప్రభు యొక్క గ్రహింపుని ఎవరు పొందుతున్నారు? And remember, without understanding, Satan takes the words away. చూడండి, ఆ యొక్క గ్రహింపు లేకపోతే సాతానుడు ఎత్తుకుని పోతాడు వాక్యాన్ని. So let's read John 4:39 to 42. యోహాను 4:39 నుంచి 42 వరకు చదువుదాం. 39 నుంచి 42. నేను చేసి ఉన్నవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయన వేడుకున్నది కనుక ఆయన అక్కడ 2 దినములుండెను. ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడిని తెలుసుకుని నమ్ముచున్నాము అనిది. Okay, so whose words are these? ఇవి ఎవరి యొక్క మాటలు అయి ఉన్నాయండి? They believe the words of God. ఇవి దేవుని యొక్క మాటలు అని చెప్పి వారు నమ్మారు. And so they had believed because of the woman's words. చూడండి, ఆ యొక్క స్త్రీ యొక్క మాటలు అయి ఉన్నాయని చెప్పి వారు నమ్మవలసిన అవసరం ఉన్నది. And there was a prophecy concerning her. చూడండి, ఆమెను గూర్చినట్టు ఒక ప్రవచనం ఉన్నది. So that did help some. అది కొంత సహాయం చేసింది. But now they're listening to God's miracles. ఇప్పుడు దేవుని యొక్క అద్భుతాలకు వారు చెవిస్తున్నారు, అంటే వింటున్నారు. And so their understanding has grown because God gave them understanding. వారి యొక్క గ్రహింపు అనేది ఎదుగుతూ ఉన్నది. ఎందుకు ఎదుగుతూ ఉన్నదంటే దేవుడు వారికి గ్రహింపునిస్తున్నాడు. So he stayed there 2 days. చూడండి, 2 దినాలు అక్కడ సమరయలో ఆయన నిలిచి ఉన్నాడు. So they were on the way to Jerusalem and stopped to
teach these Samaritans. ఆయన యెరూషలేముకు పోయే ప్రయాణంలో ఈ యొక్క సమరయులకు ఆయన బోధిస్తున్నాడు. Okay. Reading verse 43 and 44. 43 నుంచి 44 వచనాలు చదువుదాం. ఆ 2 దినములైన తర్వాత ఆయన అక్కడి నుండి బయలుదేరి గలిలయకు వెళ్ళెను. ఎందుకనగా ప్రవక్త స్వదేశములో ఘనత పొందడని యేసు సాక్ష్యం ఇచ్చెను. గలిలయలో కూడా ఆ పండుగకు వెలువారు కనుక యెరూషలేములో పండుగకు సమయమున ఆయన చేసిన కార్యములన్నీ వారు చూసినందున ఆయన గలిలయను వచ్చినప్పుడు వారు ఆయనను తీర్చుకున్నది. ఓకే. So he went to his own people. ఆయన తన సొంత ప్రజల యొద్దకు వెళ్ళాడండి. And his own people were not receiving him. చూడండి, ఆయనకు సొంత ప్రజలు ఆయన్ని అంగీకరించలేదు. And of course it's a matter of being the leader. చూడండి, ఇది ఏంటంటే అది నాయకులకు సంబంధించినటువంటి కార్యముగా కనబడుతున్నది. What would happen to the leaders if Jesus were the Son of God? చూడండి, యేసు దేవుని కుమారుడై ఉన్నట్లయితే నాయకులకి ఏమైతే చెప్పండి? They'd all leave the leaders and they'd follow Christ. చూడండి, వారందరూ కూడా ఆ నాయకులను వదిలిపెట్టి ప్రజలు ఏం చేస్తారంటే మరి క్రీస్తుని వెంబడిస్తారు. The leaders wanted their money. నాయకులకేమో ప్రజల యొక్క డబ్బు కావాలి. And so they rejected, they wanted their position. చూడండి, వారు తమ యొక్క స్థితిని వారు కాపాడుకోవాలని కోరుకుంటున్నారు. So they could not receive someone that had more authority than they did. చూడండి, వారికంటే ఎక్కువ అధికారం కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే వారు అంగీకరించరన్నమాట నాయకులు. But then he went to the other cities. తర్వాత మరొక పట్టణానికి ఆయన వెళ్ళాడు. Verse 45. 45వ వచనంలో ఓకే ఓకే బ్రదర్. John 4:45. సరే చదవండి. ఇప్పుడు 4:45 గలిలయ తాను నీళ్లను ద్రాక్షరసంగా చేసిన గలిలయలోను కానాను ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడై రోగి అయ్యుండెను. యేసు యూదే 45 చెప్పండి. ఓకే. So the common people heard him gladly. చూడండి, సామాన్యమైన ప్రజలు ఆయన్ని సంతోషంగా సంతోషించారు. But the leaders rejected him. అయితే నాయకులు మాత్రం ఆయన్ని తృణీకరించారు. In John 6, యోహాను 6వ అధ్యాయము verse 2. 2వ వచనము. రోగుల ఎడల ఆయన చేసి సారీ Why did they accept Jesus at first? చూడండి, మొట్టమొదటిగా యేసుని వారు ఎందుకు అంగీకరించారు? They saw the miracle. వారు ఆయన చేసినట్టు అద్భుతాలను చూసి. John 6 verse 2. యోహాను 6:2 చూసినట్లయితే A great multitude followed him because they saw the miracle. చూడండి, అనేకమైన అద్భుతాలు వారు చూసినందువల్లనే ఆయన వెంబడించారు. So God was with Jesus because of the miracle. చూడండి, దేవుడు వారి యొక్క అద్భుతాలను చూసి వారిని అంగీకరించారు. But then they had some competition. చూడండి, కొంత పోటీ అక్కడ ఉన్నది. John 6 verse 26. యోహాను 6:26 చూడండి. యోహాను 6:26. ఇవి ఇప్పుడు ఇక్కడ నుండి వచ్చేవని అడగగా యేసు అది కాదు, మీరు చూచనను చూసిన వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందటం వల్లనే నన్ను వెంబడిస్తున్నారని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఓకే. So they started out following him because of the miracle. చూడండి, అద్భుతాలను బట్టే జనులు ఆయన్ని వెంబడిస్తున్నారు. But then when it came to free food, they chose the free food. చూడండి, ఒక ఉచితమైనటువంటి భోజనం ఉన్నది అని అన్నట్లయితే వారు ఆ ఉచిత భోజనం కోసం వచ్చి ఉన్నారు. So that's the wrong motive. అది తప్పైనటువంటి ఒక ఉద్దేశం. John 6 verse 2. యోహాను 6వ అధ్యాయం 2వ వచనం చూడండి. యోహాను 6:2. ఓకే. So verse 45, he did the same miracles in his home village. చూడండి, 45వ వచనంలో చూడండి, ఆయన తన అనేకమైన సూచక్రియలను
చేసిను He చేసి began to do his miracles. చూడండి ఆయన యొక్క అద్భుతాలను వారు చూశారు. So John 4, verse 46 and 47. యోహాను 4:46-47 వచనాలు. తాను నీళ్ళ ద్రాక్షరసముగా చేసి గలిలయలో కానాను ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయినను. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన యుద్ధకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను కనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవలని వేడుకొనెను. ఓకే, So here's a nobleman that has a need. చూడండి ఇక్కడ ఒక అధికారికి అవసరం వచ్చింది, ప్రధానికి. So he came to Jesus to ask him to heal his servant. చూడండి యేసు యొద్దకు వచ్చి ఆయన తన సేవకుడిని స్వస్థపరచమని చెప్పి అడుగుతున్నాడు. His son. క్షమించాలి, కుమారుడు అనమాట. Okay, verse 48. 48వ వచనం చదవండి. యేసు సూచక్రియలు మహత్కార్యములు చూడకంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పెను. So why should they have believed? వాళ్ళు ఎందుకు నమ్మి తీరవలసిన అవసరం ఉన్నది? Jesus was a prophet of God. యేసు ఒక దేవుని ప్రవక్తగా ఉన్నాడు. And he knew these men. ఆయన ఈ యొక్క మనుషులను గురించి ఎరిగి ఉన్నాడు. So he was not happy with them because they would not believe unless they saw miracles. చూడండి, వారు ఆయనకు అద్భుతాలు చూడకపోతే ఆయన నమ్మి ఉండడానికి అవకాశం లేదు. Let's read 49 to 54. 49 నుంచి 54 వచనం వరకు చదువుదామండి. ప్రధాని ప్రభువా నా కుమారుడు చావక ముందే రమ్మని ఆయన వేడుకొనెను. యేసు నీ వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతని ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పని. ఏ గంటకు వాడు బాగుపడేనని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరము వారిని విడిచినని అతనితో చెప్పిరి. ఓకే, అప్ టు విచ్ వర్స్ బ్రదర్? 54. చదవండి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను కనుక అతను అతని ఇంటి వారందరినూ నమ్మిరి. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచక్రియ. ఓకే. Okay, the scriptures we read about the miracles was 2 chapters later. చూడండి, ఇప్పుడు మనం చదివినట్టు సూచక్రియలన్నీ కూడా ఎప్పుడంటే 2 అధ్యాయాల తర్వాత జరుగుతున్నట్టు కార్యాలు. So Jesus hadn't done but one miracle until he came to this city. ఈ యొక్క పట్టణానికి వచ్చేంత వరకు యేసు ఆ యొక్క 2 సూచక్రియలు చేయలేదు. And now he heals this nobleman's son. చూడండి, ఇక్కడ ఆ యొక్క ప్రధాని కుమారుడిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. So now he's going to begin to do many miracles. సారీ, He's going to begin to do many miracles. చూడండి, ఇప్పుడు ఆయన అనేకమైనటువంటి సూచక్రియలు చేయడానికి ప్రారంభిస్తున్నాడు. John 20, why should we believe the miracles? యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం ఎందుకు ఆయన యొక్క సూచక్రియలు నమ్మాలి? స్క్రిప్చర్స్ 30-31. So Jesus showed that he was the Christ by the miracles. చూడండి, యేసు చేసిన సూచక్రియలను బట్టి ఆయన మనం నమ్మవాలని చెప్పి మనకు చూపిస్తున్నాడు. But he was teaching the word of God and the truth of God. ఆయన దేవుని యొక్క వాక్యాన్ని మరి బోధిస్తూ ఉన్నాడు. And the Holy Spirit had come on him. పరిశుద్ధాత్మ ఆయన మీదకి రావడం జరిగింది. So he was speaking some very, very wise words. చూడండి, ఆయన చాలా చాలా జ్ఞానమైనటువంటి మాటలను మాట్లాడుచున్నాడు. So they should have believed because of his own words. వారు తమ సొంత మాటలను బట్టి వారు నమ్మి తీరాల్సిన అవసరం ఉన్నది. Nevertheless, wisdom and God's wisdom, they'll know where we get the words from. చూడండి, దేవుని యొక్క జ్ఞానం మాట్లాడటం ద్వారా ఆ యొక్క దేవుని యొక్క మాటలు మనకు అర్థమవుతున్నాయి.
Remember, people in his hometown were astonished at his doctrine. చూడండి, ఆయనకు సొంత గ్రామంలో ఉన్న ప్రజలు ఆయనకు బోధనని చూసి ఆశ్చర్యపడిన విషయం మనకు గుర్తున్నది. So they believed because of his wisdom. ఆయన యొక్క జ్ఞానాన్ని బట్టి వారు ఆయన యందు విశ్వాసం ఉంచారు. And we should believe for the same reason. మనమును కూడా అదే కారణాన్ని బట్టి మనం నమ్మవలసినటువంటి అవసరం ఉన్నది. Nevertheless, John especially testifies to many different miracles. చూడు, అయినప్పటికీ కూడా అనేకమైనటువంటి సూచక్రియలను బట్టి యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు. And he is an eyewitness. ఆయన కంటితో చూసినటువంటి ఒక సాక్షిగా ఉన్నాడు. He testifies to many things that John, Matthew, Mark, and Luke testified to. చూడండి, యోహాను మత్తయి, మార్కు, లూకాలు ఇచ్చినటువంటి అదే సాక్ష్యాన్ని యోహాను కూడా సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. So we should have believed. మనం నమ్మి తీరాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. And we should believe even without the miracle. అద్భుతాలు లేకున్నప్పటికీ కూడా మనం నమ్మి తీరాలి. Nevertheless, what do the miracles testify? ఆయనలో కూడా ఆ యొక్క అద్భుతాలు ఏమని సాక్ష్యం ఇస్తూ ఉన్నవి? Remember 1 John 5, మొదటి యోహాను 5వ అధ్యాయం ఒకసారి గుర్తు చేసుకోండి. verses 9 and 10. మొదటి యోహాను 5వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యం నమ్మలేదు కనుక అతడు దేవుని అబద్ధకునిగా చేసిన వాడే. ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవము దయచేసిను. ఈ జీవము ఆయన కుమారుని యందు. ఓకే, Okay, here John is testifying to the miracles, చూడండి, యోహాను ఇక్కడ అద్భుతం సాక్ష్యం ఇస్తున్నాడు. and he tells about Jesus' death in this chapter. చూడండి, ఈ యొక్క అధ్యాయంలో యేసు యొక్క మరణాన్ని గురించి చెప్తున్నాడు. And men don't believe that. దాన్ని మనుషులు నమ్మట్లేదు. All right, I'm trying to get this on my. ఓకే బ్రదర్. Okay, got the wrong thing here. Just 1 second. ఓకే, What are we calling God if we don't believe the miracle? మనం అద్భుతాలని నమ్మకపోతే దేవుని ఏమని పిలుస్తున్నాం? మనము లయర్, We're calling God a liar. అబద్ధికుడని పిలుస్తున్నాము. And what's going to happen on Judgment Day if we're calling our judge a liar? ఒక న్యాయాధిపతిని చూసి, అంటే జడ్జిని చూసి అబద్ధికుడు అని చెప్పానంటే తీర్పు దినం ఏమవుతుంది? తీర్పు వచ్చేటప్పుడు But if we believe the miracles, మనం అద్భుతాలను నమ్మినట్లయితే, and we believe the witness of God, which is miracles, దేవుని యొక్క అద్భుతాలను మనం చూసినట్లయితే then we're testifying that God is true. దేవుడు దేవుని యొక్క సత్యాన్ని, దేవుడు సత్యవంతుడని చెప్పి మనం నమ్ముతున్నాం. But what about all these that don't believe when Jesus had all these miracles? చూడండి, యేసు యొక్క అద్భుతాలని చేసినప్పుడు వారు నమ్మట్లేదు. They're calling God a liar. వారు నమ్మనప్పుడు దేవుణ్ణి అబద్ధికునిగా పిలుస్తున్నారు. And I would not like to be in their shoes on Judgment Day. చూడండి, వారి యొక్క షూస్ లో నేను పాదం తొడగాలని అనుకోవట్లేదు తీర్పు దినమున. All right. Lord willing, we'll start John 6 tomorrow. చూడండి, దేవుని చిత్తం అయితే యోహాను సువార్త 6వ అధ్యాయాన్ని రేపు చదువుదాము. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. బ్రదర్ పుష్పరాజు ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోక